ద డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి, లేదా వాళ్ళు స్పెసిఫైగా మాకు ఇలా ఉండాలి, ఈ కరెక్షన్స్ కావాలి అని చెప్తారా? వాట్ విల్ గో ఆన్? మనకు ఇంప్లాంట్ సైజెస్ ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి. ప్రతి బాడీ వేరు వేరు సైజెస్. మీకు జస్ట్ లైక్ బట్టలు కొట్టినట్టే. నాకు ఫిట్ అయిన క్లాతింగ్ నా కొలీగ్ ఫిట్ అవ్వచ్చు, మీకు ఫిట్ అయినది మీ కొలీగ్ ఫిట్ అవ్వకపోవచ్చు. మీ పర్సనాలిటీ ట్రైట్ని బట్టి, మీ టిష్యూ ఎట్లా ఉంది అంటే ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చారా లేదా, ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. తర్వాత జెనెటికల్గా బ్రెస్ట్ టిష్యూ ఎంత డెవలప్ అయింది, ఆల్రెడీ కొంత టిష్యూ ఉంది, దానికి డెవలప్మెంట్ సరిగ్గా లేదు అన్నప్పుడు అప్రోచ్ మారిపోతుంది. ఓకే, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక అప్రోచ్ ఉంటుంది, బాగా సాగి ఉంది అప్పుడు అప్రోచ్ మారుతుంది. సో ఎవ్రీ పర్సన్కి టైలర్ మేడ్ చేయాల్సి ఉంది. అందరికీ ఒకటే సైజు ఉండదు, కొన్ని అట్లీస్ట్ ఒక 100 వెరైటీస్ ఉంటాయి. ప్రొఫైల్ చేంజ్ ఉంటుంది, లో, మీడియం, హై, అల్ట్రా హై. ప్రతి రేంజ్కి 4 వెరైటీస్ ఉంటాయి. మీ పర్టికులర్ స్కిన్ టైప్కి, మీ బాడీ వెయిట్ కూడా మ్యాటర్స్. ఒక 45 kgs ఉన్న అమ్మాయికి, ఒక 70 kgs ఉన్న అమ్మాయికి, ఆర్ ఒక 5.55 హైట్ ఉన్న అమ్మాయికి, 6 హైట్ ఉన్న అమ్మాయికి, అందరికీ వేరియేషన్ అయిపోతుంది. మీ షోల్డర్ విడ్త్, మీ చెస్ట్ విడ్త్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ సైజ్ని డైమెన్షన్ డిమైండ్ చేస్తాం.